హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే మనం కాకినాడ జిల్లా తాటిపత్తి గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గ్రామంలో ఎంతో అద్భుతమైన మహిమ గల అయితే ఆలయానికి అయితే ఈ రోజైతే వచ్చాము. అదే అపర్ణదేవి ఆలయానికి అయితే వచ్చాము. ఒకవైపు అయితే మనకి ఎంట్రన్స్ లో ఊరి మధ్యలో అయితే మనకి అమ్మవారి అలాగే లెఫ్ట్ సైడ్ అయితే ఒక కోనేరు అయితే ఉంటుంది. ఆ కోనేరులో ఒకవైపు శివుడు, మరొక వైపు అపర్ణదేవి పెద్ద అయితే మనకి ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది. నదిలో మనకి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. అలాగే దాని ఎదురుగుంట అయితే లోనికి వెళ్తే మనకి ఈ శివాలయము, మరో పక్కన అమ్మవారి దేవాలయం అయితే ఉంది. అమ్మవారి అపర్ణదేవి ఆలయం అయితే ఉంది. అమ్మవారికి అయితే మనం కుంకుమ పూజ చేసుకుంటే నరదిష్టి కానీ ఏవైనా దోషాలు కానీ ఏవైనా ఉంటే వైతొలుగుతాయని చెప్పి అయితే భక్తులు అయితే చెప్తున్నారు. అలాగే పెళ్లి కాని వారు కానీ మానసికంగా ఇబ్బందులు ఉన్న ఈ ఆలయానికి వచ్చి అపర్ణదేవి ఆలయానికి వచ్చి కుంకుమ పూజలు చేసుకుంటే తక్షణమే వాళ్ళు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పి భక్తులు అయితే చెప్తున్నారు. అలాగే పార్వతీదేవి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న రూపమే ఈ అపర్ణదేవిగా అయితే మనకి పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుక్రవారం మంగళవారం ఇక్కడికి వచ్చే భక్తులకైతే అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. అలాగే ఈ ఈ యొక్క గుడి గురించి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ. जय अपर्णा श्री अपर्णा जय जय अपर्णा अपर्णा सहितं देवं दारुका वनवासिनं नागेश्वरमहं वन्दे सर्वाभीष्टप्रदायकं या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో అమ్మవారు వెలిసి ఉన్నారు. ఈ అమ్మవారు కుజదోష నివారణి అనగా వివాహ ఆటంకానికి, దాంపత్య సమస్యకి, సంతాన దోషానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి తొందరగా ఫలితిచ్చే అమ్మవారు. అంతేకాకుండా రుణదోషాలకు సంబంధించి వ్యాపార ఆటంకాలు, ఉద్యోగ ఆటంకాలు, గృహ సమస్యలు ఇత్యాది దోషాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి ఇక్కడ అమ్మవారికి అర్చన చేసుకున్నట్లయితే తొందరగా ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా అమ్మవారు కుజదోష నివారణి. కుజదోషం అన్నట్లయితే ముఖ్యంగా మనకి నేటి కాలంలో వివాహానికి, సంతానానికి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి ఆ కుజగ్రహము. ఆ దోష నివారణకి కేవలము అమ్మవారిని దర్శించుకున్నా లేదా కుంకుమ పూజ చేసుకున్నా ఆ దోషం వెంటనే తొలగిపోని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అమ్మవారు గురించి శివపురాణము, స్కాంద పురాణంలో చాలా వివరంగా చెప్పబడినది. దాని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దైవతిరత్న ఆకుండి వెంకటేశ్వరమ్మ గారు, వారికి అమ్మవారు స్వప్నంలో స్వయంగా కనిపించి ఈ యొక్క అమ్మవారిని చెప్పడం జరిగింది. దాని దరిమిర ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారిని భారతదేశం మొత్తం మీద ఈ యొక్క అమ్మవారు ఇక్కడే ఉన్నారు. అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటారు, తపోరూపంతో ఉంటారు. రెండు చేతులు కూడా పైకి పెట్టుకుని అమ్మవారు తపస్సు చేస్తూ తపోరూపంతో ఉంటారు. అమ్మవారు ఎడంకాలు కుడికాలు పెట్టుకుని అమ్మవారు రెండు చేతులు పైకి పెట్టుకుని తపోభంగంగా ఉంటారు. ధ్యాన స్వరూపిణి. యావత్ భారతదేశం మొత్తం మీద ఈ అమ్మవారు ఇక్కడ మాత్రమే ఉన్నారు. అమ్మవారు ఎవరయ్యా అంటే శివుడి యొక్క భార్య. పర్ణములు అనగా ఆకులు, అలములు అవేవి తినకుండా అమ్మవారు తపస్సు చేసి పరమేశ్వరిని ప్రసన్నం చేసుకుని స్వామివారిని భర్తగా తపోమూర్తి అమ్మవారు. ఆ వివాహ సందర్భంలో పరమేశ్వరు ఇచ్చిన వరప్రభావం వల్ల అమ్మవారిని అర్చించుకున్నా, ధ్యానించుకున్నా మనకున్న సకల గ్రహ దోషాలని తొలగిపోతాయి. ముఖ్యంగా కుజదోషము, కాసర్ప దోషము అన్నట్లయితే రాహు దోషము, కేతు దోషము, ఈ దోషాలకు సంబంధించి చాలా విశేషాలు ఇచ్చాడు అమ్మవారు. కుజదోషానికి సంబంధించి ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సాధారణంగా వివాహం కోసం వచ్చిన, సంతానం కోసం వచ్చిన 5 మంగళవారం పూజ చేసుకుంటారు.
అలాగే మిగతా ఏ సమస్యలున్నా 3 కానీ 5 కానీ 7 కానీ వారాలు చేసుకుంటే వారికి ఆ దోషం తొలగిపోయి ఆమె యొక్క అనుగ్రహం కలిగి ఆ మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చాలా మందికి నమ్మకము. సుమారుగా గత 30 ఏళ్ల బట్టి నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము అమ్మవారికి వార్షిక కళ్యాణం జరపబడుతోంది. ఈ నెల 23వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రము 7 గంటలకి అమ్మవారికి వార్షిక కళ్యాణము అపర్ణా సమేత నాగేశ్వర స్వామి వారికి వార్షిక కళ్యాణం జరపబడుతుంది. ఆ రోజున వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ కళ్యాణం పాల్గొంటారు. అలాగే కళ్యాణం చెందిన భక్తులకు దేవస్థానం తరపున అమ్మవారి యొక్క చీరా జాకెట్టు, స్వామివారి యొక్క శేషవస్త్రము, అలాగే తలంబ్రాల బియ్యము ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. అలాగే బుధవారము అనగా ఈ నెల 25వ తేదీ బుధవారం నాడు ఉదయం 9 గంటలకి లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం ఉంటుంది. అందులో సుమారుగా 2000 మంది ఆడవారి చేత సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం జరపబడుతుంది. ఒకేసారి 2000 మంది కూడా మహిళలు కూడా కూర్చుని కేవలం స్త్రీమూర్తులు మాత్రమే ఉంటారు. ఇందులో పెళ్లి కాని అమ్మాయిల దగ్గర నుంచి పెళ్లి అయిన వరకు కూడా కేవలం ఆడవారు మాత్రమే ఈ పూజలో పాల్గొంటారు. చాలా అత్యంత వైకుంఠ భోగంగా జరుగుతుంది ఆ యొక్క కుంకుమార్చన కార్యక్రమం అంతా కూడా. కావున 50 మంది భక్త మహాశైలు కూడా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి మంగళవారము ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా అమ్మవారికి పూజలు, అలాగే శుక్రవారం నాడు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కూడా కుంకుమ జరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి అభిషేక కార్యం జరుగుతుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 10 రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరగబడుతూ ఉంటాయి. ఇవి అమ్మవారికి ప్రత్యేక విశేషము. 50 మంది భక్త మహాశయులు కూడా విషయం ఏంటంటే స్మరించుకున్న వెంటనే అమ్మ ఫలితిస్తుంది. ఆ అమ్మవారి నామం ఏంటయ్యా అంటే శ్రీమాత్రే నమః, శ్రీ అపర్ణాయై నమః. ఆ నామాన్ని అర్చించుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఏదైతే గ్రహ దోషాలు, ఏదైతే ఇది బాధలు ఉంటాయో అవన్నీ కూడా మండల కాలము అనగా 41 రోజుల్లో చక్కటి ఫలితం వస్తుంది. ముఖ్యంగా వివాహ ఆటంకానికి, సంతాన ఆటంకానికి, దాంపత్య సమస్య, రుణదోషాలు ఇటువంటి వాటికి ఈ 4 వాటికి కూడా చాలా తొందరగా క్షిప్ర ప్రసాదిని అమ్మ వరవిస్తుంది అనమాట. అంటే తొందరగా ప్రసాదించే తల్లి. కేవలము అమ్మవారిని స్వర్ణ మాధ్యతను ఫలితమిస్తుంది. అమ్మవారు కాబట్టి మనం కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఆవిడ కుంకుమ చేసినట్లయితే చక్కటి ఫలితం వస్తుంది. ఇదిగోండి అమ్మవారు ఈ రూపంలో ఉంటారు. మీరు చూస్తున్నటువంటి అమ్మవారు ఇదే రూపంలో ఇలా ఉంటారు. అమ్మవారు చేతులను కూడా పైకి పెట్టుకుని ఎడం కాలు మీద కుడికాలు పెట్టుకుని అమ్మవారు తపస్సు చేసే తపో మూర్తి. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. జై అపర్ణ, జై అపర్ణ, జై అపర్ణ. ఈ అపర్ణ అమ్మవారు తెలుసుకొని ఏ పని మొదలెట్టినా పూజకి అన్ని ఆటంకాలు లేకుండా జరుగుతుంది. ఏ ఆటంకం కూడా జరగదు. 3 సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నాం. అపర్ణ, శ్రీ అపర్ణ. అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి. ఈ అమ్మవారికి దానికి మేమే నిదర్శనం. ఆ అమ్మకాయ అమ్మలో పూజ మంగళవారం, శుక్రవారం అపర్ణదే పూజ చేసుకుంటూ కళ్యాణం. చాలా మంది మా చెల్లికి అసలు పెళ్లి అవదు అనుకున్నామండి. లావుగా ఉండి చాలా సంబంధాలు చూసారండి. చూస్తే ఇక్కడ తీసుకొచ్చి కళ్యాణం రోజు అనుకోకుండా వచ్చి జరిగిందని పెళ్లి. ఆ వారంలోనే పెళ్లి కుదిరిందండి. పెళ్లి కుదిరా 7 వారాలు పూర్తి అయ్యేసరికి పెళ్లి అయిపోయిందండి. అలా చాలా మందిని తీసుకొచ్చామండి. అందరికీ కూడా జరిగిందండి. మా పిల్లలందరికీ ఇల్లు కోసం కూడా ఎన్నో అద్దెళ్ళు తిరిగి ఎన్నో బాధలు పడిన వాళ్ళకి కూడా ఇల్లు వచ్చినాయండి. దాని నిదర్శనంగా నేను కూడా ఇల్లు కట్టుకున్నాను. జాబులు లేని వాళ్ళకి జాబులు. అమ్మవారు 17 వారాలండి. 7 వారాల్లో పూర్తి అయ్యేసరికి అలా అనుకున్నది జరుగుతుందండి.